హలో అమ్మ, నమస్కారం. నమస్కారం. గౌరేపల్లికి వచ్చామన్నమాట. యాదాద్రి దగ్గర ఉన్న గౌరేపల్లి ఉన్నటువంటి కంపెనీలో మనకి సాంబారపు పాండు గారు జాయిన్ అయ్యారు. ఏదైతే శారీ కోసం మనం తీసుకున్నామో మనకి ఇద్దరు ముగ్గురు మాత్రం ఖచ్చితంగా చిన్నప్పటి నుండి మీరు ఇదే పని చుట్టడము, పట్టడము, పరుగు పోసడం ఈ వరకు నేర్చుకొని ఎన్ని రోజులు అవుతుందమ్మా? ఈ ప్రాసెస్ అంతా మాలు 1 గంట సేపు ఉడకబెట్టిన తర్వాత మొత్తం బాయిల్ చేసిన తర్వాత ఇలా వచ్చిందని మళ్ళీ ఇప్పుడు మనకి 1000 రూపాయలే ఉండే కూలి. ఈ సారీ ఎన్ని రోజులు అవుతుంది అండ్ ఆ థ్రెడ్ ఎలా ఉంటుంది? చేసడము ఒక 2 రోజులు టైం పడుతుంది. హాయ్, హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు యాదాద్రి దర్శనం చేసుకొని ఆఫ్టర్ 2 years తర్వాత యాదాద్రి దర్శనం అయిందనమాట. చాలా బాగా అయింది. అండ్ దాని తర్వాత మనకి గౌరేపల్లికి వచ్చామన్నమాట. యాదాద్రి దగ్గర ఉన్న గౌరేపల్లి మనకి ఇక్కడ ఏంటి అసలు వర్క్ అని అంటే 101 కంపెనీలో మనకి సాంబారపు పాండు గారు జాయిన్ అయ్యారు. హలో అండి, అందరికీ నమస్కారం. మనం ఇప్పుడు చేనేత కార్మికులు అసలు ఎంతగానో శ్రమ పడతారు, ఒక్కసారి చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది, ఒక్కసారి వల్ల వాళ్ళకి ఎంత ఇన్కమ్ ఉంటుంది ఏంటి అనేసి మనము సాంబారపు పాండు గారి దగ్గరికి వచ్చామన్నమాట. వాళ్ళ ఊరికి వచ్చాము. అసలు ఈ సారీ ఎన్ని రోజులు అవుతుంది అండ్ ఆ థ్రెడ్ ఎలా ఉంటుంది, ఆ థ్రెడ్ ఎక్కడి నుండి తీసుకొని వస్తారు, ఇదంతా మనం తెలుసుకుందాము ఈరోజు ఈ వీడియోలో. వెల్కమ్ టు మై హోమ్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు మీరు చీరలు చేస్తారు కదా, దానికి ఎంతెంత ప్రాసెస్ ఉంటుంది, ఒక్కసారికి ఎన్ని రోజులు పడుతుంది టైం, ఆ థ్రెడ్ అదంతా ఒకసారి మాకు ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను. ఓకే సార్. ఓకే. తెలంగాణ నుంచి తెస్తాను మేడం. ఈ విధంగా ఉంటుంది. ఓకే. ఈ ప్రాసెస్ అంతా మాలు 1 గంట సేపు ఉడకబెట్టిన తర్వాత అది కలర్స్ వేస్తాం. దాన్ని మనకి ఏ కలర్ కావాలంటే ఏ కలర్ కావాలంటే అసలు ఇది కసర్ కలర్ ఇలా ఉన్నది. ఉడికిన తర్వాత ఇలా అవుతుంది. ఓకే. అది వెప్ట్ అంటారు, ఇది వార్ప్ అంటే ఇది. మనం ఫస్ట్ థ్రెడ్ మాత్రం ఇది తీసుకుంటాం అనమాట. దీని తర్వాత మనం అది ఏదైతే మనం థ్రెడ్ తీసుకుంటామో అది మొత్తం బాయిల్ చేస్తే మనకి ఇలా వస్తుంది. మనకి మొత్తం బాయిల్ చేసిన తర్వాత ఇలా వచ్చిందని మళ్ళీ ఇప్పుడు మనకి ఇక్కడ పెడతాము. అక్కడ మిషన్. ఓకే సార్. ఆసు మిషన్ మీద చిట్కి పోయడం ఇలా. ఇప్పుడు మనము సాంబారపు పాండు గారి వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాము. హలో అమ్మ, నమస్కారం. నమస్కారం. అమ్మ, మేము ఈ రోజు ఇక్కడికి వచ్చాము. అసలు ఒక చీర చేయడానికి 3 to 4 days వరకు టైం పడుతుంది. అండ్ మీరు ఈ వరకు నేర్చుకొని ఎన్ని రోజులు అవుతుందమ్మా? 55 ఏళ్ళు 57 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు చేయబట్టి. సార్ కూడా ఇదే వర్క్ చేసేవారా? ఇదే వర్క్. అంటే మీరు చిన్నప్పటి నుండి చేసారా లేకపోతే మధ్యలో ఏమైనా నేర్చుకున్నారా? ఇదే పని చేసిన. చిన్నప్పటి నుండి మీరు ఇదే పని చేసిన. లగ్గమైన నుంచి ఇదే పని చేశారు. రాత్రిపూట బీడీలు కూడా చేసేది. పిల్లలు చదువుకుంటారు, పెన్నులకు పోయే దేనికన్నా అయితే అని చుట్టడము, పట్టడము, పరుగు పోసడం ఇవి జరిగినాయి ఇప్పటిదాకా.
ఇప్పుడు కూడా ఇవే పనులు చేసుడు. ఇప్పుడు ఒక్క చీర వల్ల ఎంతగానో మీకు లాభం వస్తుందమ్మా? లేకపోతే ఇప్పుడు నార్మల్ గా మీరు చేసిన దాన్ని ఇక్కడనే అమ్ముతారా, లేదంటే షాప్స్ ఏమైనా ఇస్తారా? పోసంపల్లికి ఇస్తాము. పోసంపల్లికి వెళ్ళి ఇచ్చేస్తారు. పోసంపల్లికి ఇస్తాము. అప్పుడు ఇంకా 1000 రూపాయలే ఉండే కూలి. ఇప్పుడు ఒక 10-11 వేలు అయింది. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏదైతే చేసినప్పుడు ఒక 1000 రూపాయలే ఉండే అందరం చేస్తే. అప్పుడు ఎంతమంది చేసేవారమ్మా? ముగ్గురు చేసేవారు. ముగ్గురు చేసారు. ఇప్పుడు నార్మల్ గా ఒక్కొక్క మోడల్ అనేసి వచ్చింది కదా, ఇప్పుడు ఎంత రోజులు పడుతుంది? ఎన్ని డిజైన్స్ వచ్చాయి అలా? ఇప్పుడు కలర్ అద్దుకొని చేసడము ఒక 2 రోజులు టైం పడుతుంది. నేసడము నేయడము 3 రోజులు అవుతుంది, 4 రోజులు అవుతుంది. చెరగడం ఇప్పటిలో పని పోతే 4 రోజులు అవుతుంది. చాలా కష్టం ఉంది అసలు. మన కాళ్ళు తొక్కడం కానివ్వండి, ఈ దారం పెట్టడం కానివ్వండి, అది అల్లడం కానివ్వండి, అక్కడ పోయి ఇక్కడ మళ్ళీ జుట్టు ఇవ్వాలి వాళ్ళకు. ఖచ్చితంగా 2-3 మాత్రం ఖచ్చితంగా ఉండాలి. నాడే ఉంటుంది. ఆ నాడే మొత్తం ఫిక్స్ చేసేస్తాం. అయితే ఏదైతే శారీ కోసం మనం తీసుకున్నామో మనకి ఇది 4th-5th ప్రాసెస్ అనమాట. ఆ శారీ అక్కడ నుండి తీసుకున్న తర్వాత ఈ దారాలు అనేది మనం ఇలా చుట్టుకోవాలి. 7 నుండి 8 చీరలు. దీంట్లో అచ్చు అక్కడం ప్రాసెస్ ఉంటుంది. ఈ పువ్వులన్నింటినీ క్లోజ్ అయిపోయిన తర్వాత ఆ ప్రాసెస్ కూడా మీకు ఖచ్చితంగా కూర్చుంటే మంత్లీ వచ్చేసి 7 నుంచి 8 చీరలు అవుతుంది. ఒక నెలంతా. చేనేత కార్మికులు మనకు ఒక్కసారి ఎలా చేస్తారు, ఒక్కసారి కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ పడుతుందో, ఒక్కసారి వాళ్ళకి ఎంత లాభం వస్తుంది ఏంటి అనేసి. అండ్ ఇక్కడ చాలా అంటే చాలా కష్టం అనమాట. ఒక్కసారి చేయడానికి మనకు 2% మాత్రం ఖచ్చితంగా కావాల్సిందే. మనకి దీంట్లో 6-7 స్టెప్స్ అనేవి ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్రాసెస్ ఉంటుంది. అండ్ దాంతోపాటు మనకు ఒక్కసారి చేయడానికి 3 to 4 days వరకు ఖచ్చితంగా పడుతుంది. బట్ ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరు ఏంటి అని అంటే చేనేత కార్మికుల దగ్గర కాకుండా నార్మల్ షాప్స్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, అలా షాపింగ్స్ చేస్తున్నారు. కొంచెం వీలైనంత వరకు కొంచెం చేనేత కార్మికులకు కూడా మీరు సపోర్ట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.